హలో సనాపర్ అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ టైటిల్ థంబ్నెయిల్ చూశారు కదా. పై నెట్వర్క్లో మైనింగ్ టైం ఎక్కడ చూసుకోవాలి అలాగే ఎన్ని పైకి మనకు ఒక కాయిన్ యాడ్ అవుతుంది అనేది వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చాలా మందికి అది తెలుసు, బట్ కొంతమందికి తెలియకపోవచ్చు దీని గురించి. మన మైనింగ్ టైం ఎక్కడ ఉంటుంది, మైనింగ్ అనేది చేస్తూ ఉంటాం కదా మనము డైలీ 24 అవర్స్ ఒకసారి ఓపెన్ చేసి యారో మార్క్ మీద క్లిక్ చేస్తూ ఉంటాము. సో మళ్ళీ 24 గంటల టైం ఎక్కడ ఉంటుంది, ఎలా చెక్ చేసుకోవాలి అనేది వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే ఎన్ని కాయిన్స్కి పర్ అవర్కి ఒక గంటకి ఎన్ని పై కాయిన్స్ వస్తూ ఉన్నాయి, మనకు ఎన్ని పైకి ఒక కాయిన్ వస్తుంది అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో ఇంపార్టెంట్, చాలామందికి తెలియదు. అందరూ వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, క్లియర్లీ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి. స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, ఇక్కడ నుంచి అయితే చూడండి. ఫస్ట్ నాకు ఇక్కడ పై అప్లికేషన్ అనేది ఓపెన్ చేయగానే ఇక్కడ మైనింగ్ అనేది వచ్చింది కదా. సో ఇక్కడ యారో మార్క్ అయితే కనిపిస్తుంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మైన్ అని వస్తుంది. సో మైన్ మీద అయితే క్లిక్ చేయండి. సో మైన్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత యాడ్ అయితే వస్తుంది. క్లోజ్ మీద అయితే క్లిక్ చేయండి. సో యాడ్ అనేది చూడండి, యాడ్ డిసేబుల్ చేయవద్దు చూడండి, ఎందుకంటే పై కేర్ టీంకి కూడా ఎంతో కొంత అమౌంట్ వస్తుంది కాబట్టి. సో యాడ్ అనేది చూసి రిమూవ్ చేయండి, క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటర్ఫేస్ దగ్గర వచ్చేస్తారు కదా మీరు. వచ్చిన తర్వాత సో మళ్ళీ 24 అవర్స్ నెక్స్ట్ మన టైమింగ్ అనేది ఎక్కడ చూసుకోవాలి మైనింగ్కి సంబంధించి అనేది మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఇందాక మనం మైనింగ్ మీద క్లిక్ చేసాం కదా, ఇక్కడ గ్రీన్ ఫ్లాష్ గుర్తు అవుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మైనింగ్ సీజన్ ఎండ్స్ అని ఉంది కదా, 23 అవర్స్ 59 మినిట్స్ 14 సెకండ్ 15 సెకండ్ 12 సెకండ్స్ అనేవి ఇక్కడ రన్నింగ్ అవుతూ ఉన్నాయి కదా. సో ఇది నెక్స్ట్ డే మనకు 24 అవర్స్ టైం అనమాట. ఇది ఇక్కడ నుంచి మనము చూసుకోవాల్సి ఉంటుంది. మనం ఏ రోజైతే మైనింగ్ చేసామో నెక్స్ట్ డే మనకు ఏ టైంకి మైనింగ్ టైం అయితే ఉందో ఇక్కడ నుంచి వచ్చి సో ఇక్కడికైతే వచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. యారో మార్క్ మీద క్లిక్ చేసి బ్యాక్ అయితే వచ్చేసండి. సో నెక్స్ట్ డే మనము మైనింగ్ టైం ఏ టైంకి అయితే ఉంది అనేది ఇక్కడ గ్రీన్ ఫ్లాష్ గుర్తు మీద క్లిక్ చేసి సో ఇక్కడ టైమింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ టైంకి మళ్ళీ మైనింగ్ అనేది వస్తుంది అనేది ఇక్కడ నుంచి టైమింగ్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో అర్థమైందిగా. అలాగే మెయిన్గా ఇప్పుడు మీకు చూపిస్తాను. మీ కింద రిఫరల్ టీం అయితే ఉంటుంది కదా, ఇక్కడ కనిపిస్తారనమాట. నా రిఫరల్ టీం వచ్చేసి 2127 మంది అయితే ఉన్నారు. అందులో ప్రజెంట్ ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి 345 మంది మైనింగ్ అనేది చేశారు. సో ఇందులో 2000 మంది మైనింగ్ అనేది చేస్తున్నారు. బట్ ఇక్కడ 345 మందే ఎందుకు కనిపిస్తుంది అంటే, ఈ 345 మంది మార్నింగ్ మైనింగ్ అనేది చేశారు, అంటే ఈరోజు మైనింగ్ చేశారనమాట. 2127 మందిలో ఇందులో కూడా మైనింగ్ చేస్తూ ఉన్నారు. టోటల్గా 2000 మంది మైనింగ్ చేస్తూ ఉన్నారు. అంటే కొంతమంది మైనింగ్ వచ్చేసి మార్నింగ్ టైం అయితే చేస్తారు, ఇంకొంతమంది నైట్ 11, 12, 10 ఆ టైంకి అయితే చేస్తారు. కాబట్టి సో మార్నింగ్ చేసిన వాళ్ళు నైట్ కల్లా ఇన్యాక్టివ్ అయిపోతారు, నైట్ చేసిన వాళ్ళు మార్నింగ్ కల్లా ఇన్యాక్టివ్ అయితే అవుతారు అనమాట. సో అర్థమైందిగా. మీరు 345 మందే మైనింగ్ చేస్తూ ఉన్నారేమో అనుకోవచ్చు, అలా కాదు. మీ దాంట్లో కూడా అందరూ ఆల్మోస్ట్ మైనింగ్ చేస్తూ ఉంటారు, ఎంతో కొంతమంది మాత్రమే ఇన్యాక్టివ్లో ఉంటారనమాట. సో వాళ్ళలో నైట్ కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు, మార్నింగ్ కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి నైట్ చేసేవాళ్ళు మార్నింగ్ కల్లా ఇన్యాక్టివ్ అయిపోతారు, మార్నింగ్ చేసేవాళ్ళు నైట్ కల్లా ఇన్యాక్టివ్ అయితే అవుతారు అనమాట. సో అర్థమైంది అనుకుంటాను దీని గురించి. అలాగే ఇక్కడ పైన కనిపిస్తూ ఉన్నాయి కదా, మనకు సెకండ్స్ రన్నింగ్ అవుతూ ఉన్నాయి కదా. టోటల్ కాయిన్స్ వచ్చేసి 8687 కాయిన్స్ అయితే నా పైలు అయితే ఉన్నాయి. అలాగే పక్కన ఇక్కడ సెకండ్స్ రన్నింగ్ అవుతూ ఉన్నాయి. ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో అయితే చెప్పా, ఈ సెకండ్స్ 1,00,000 సెకండ్స్కి 1 కాయిన్ అనేది యాడ్ అయితే అవుతుంది అని. యాక్చువల్గా ఇది సెకండ్స్ కావు, పై అనమాట. పై అంటే మన ఇండియన్స్ రూపీస్లో మనం మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. 1 రూపాయికి ఎన్ని పైసలు కావాలి, 100 పైసలకి 1 రూపాయి అయితే అవుతుంది కదా. సో అలా ఇది కూడా అనమాట. 1 పైసా, 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, 30 పైసలు, 50 పైసలకి ₹1, 100 పైసాకి 1 రూపాయి. సేమ్ ఇది కూడా అనమాట. 1,00,000 పైకి 1 కాయిన్ అయితే అవుతుంది. ఇక్కడ సెకండ్స్ అనేవి రన్నింగ్ అవుతూ ఉన్నాయి కదా, ఇవి పై అనమాట. ఇది యాక్చువల్గా పై 1,00,000 పైకి 1 కాయిన్ అనేది ఇక్కడ యాడ్ అయితే అవుతుంది అనమాట. టోటల్గా 1,00,000 పైకి కలిపి 1 కాయిన్ అనేది వస్తుంది. సో క్లియర్లీ అర్థమైందిగా మీకు. మన రూపాయికి 100 పైసలకి 1 రూపాయి కాబట్టి ఇక్కడ 1,00,000 పైకి 1 కాయిన్ అయితే వస్తుంది. అలాగే పర్ అవర్ 1 గంటకి ఎన్ని పై వస్తుంది మీకు, నాకు ఇక్కడ ఎన్ని పై వస్తూ ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ మళ్ళీ మైనింగ్ చేస్తూ ఉంటాం కదా మనము.
ఈ గ్రీన్ ఫ్లాష్ గుర్తు మీద అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టోటల్ మైనింగ్ రేట్ కనిపిస్తూ ఉన్నాయి కదా, పర్ అవర్కి ఎన్ని పై వస్తున్నాయి. ఒక కాయిన్ 78,051 పై వస్తూ ఉన్నాయి. అంటే దగ్గర దగ్గర ఒక గంటకి 2 కాయిన్స్ అయితే వస్తూ ఉన్నాయి అనమాట. దగ్గర దగ్గర ఇక్కడ 80,000 పై ఉన్నాయి అనుకుందాము. 80,000 పైలో ఇంకా 20,000 పై అయితే తక్కువ ఉంది కాబట్టి గంటకి 2 కాయిన్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో క్లియర్లీ అర్థమైందిగా మీకు. నాకు ఇక్కడ ఒక గంటకి 2 కాయిన్స్ అయితే వస్తూ ఉన్నాయి. 20,000 పై తక్కువ, అంతే. 1,00,000 పైకి ఒక కాయిన్. ఇక్కడ మనకు ఎంత తక్కువ ఉంది, కేవలం ఒక 20,000 పై మాత్రమే తక్కువ ఉంది కాబట్టి సో ఆ 20,000 కలిపితే ఇక్కడ 2 కాయిన్స్ అయితే అవుతాయి. ఒక గంటకి 2 కాయిన్స్ అయితే నాకు వస్తున్నాయి. సో మీరు ఇలా చెక్ చేసుకోండి. ఇక్కడ ఫ్లాష్ మైనింగ్ గుర్తు అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ క్లియర్లీ కనిపిస్తుంది ఒక గంటకి ఎన్ని పై వస్తూ ఉన్నాయి మీకు. సో 70,000, 80,000, 50,000, 5,000, 10,000, 30,000, 25,000. సో అలా చెక్ చేసుకోండి. 1,00,000 పైకి ఒక కాయిన్ అయితే వస్తుంది. గంటకి ఎన్ని పై వస్తూ ఉన్నది మీరు కౌంట్ చేసుకోండి. గంటకి 5,000 పై, 2 గంటలకి 10,000 పై, 3 గంటలకి 15,000 పై, అలా ఎన్ని గంటలకి 1,00,000 పై కంప్లీట్ అయితే అవుతుందో అక్కడ కౌంట్ చేసుకోండి. 1,00,000 పై కంప్లీట్ అయిన తర్వాత ఒక కాయిన్ అనేది ఇక్కడ యాడ్ అయితే అవుతుంది. గంటకి ఎన్ని పై వస్తూ ఉన్నాయనేది ఇక్కడ మీరు క్లియర్లీ చెక్ చేసుకోవచ్చు అనమాట. నాకు గంటకు వచ్చేసి ఒక కాయిన్ 78,051 పై అయితే వస్తుంది. సో 1,00,000 పైకి ఒక కాయిన్ అయితే తయారైతే అవుతుంది. సో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇది పైన యాక్చువల్గా సెకండ్స్ అనేవి రన్నింగ్ అవుతూ ఉంటాయి కదా, యాక్చువల్గా సెకండ్స్ అనుకోవచ్చు, లేకపోతే పై అయినా అనుకోవచ్చు. మీకు ఇందాక చెప్పాను కదా, ₹1కి 100 పైసలకి ₹1, కానీ పైలో వచ్చేసి 1,00,000 పైకి ఒక కాయిన్. క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ మిస్ అయితే మా ఛానల్ వస్తుంది.